అంటే మనం పర్టికులర్ గా ఎప్పుడు ఈ సుధీర్ గాడి మీద రోస్ట్ చేయలేదు. జస్ట్ గంటకో ట్రెండ్ సృష్టించే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని లౌడాలో క్రింజ్ అని చెప్పి రోస్ట్ చేసాం. దాంట్లో ఈ సుధీర్ గాడిని జస్ట్ యాడ్ చేసాం. ఆ జస్ట్ రోస్ట్ ని వీడు రోస్ట్ లా చూడకుండా వీడినేదో మనం తిట్టేసినట్టు మన మీద ఒక వీడియో చేశాడు. దాన్ని కూడా ఎర్రిపోకులా చేసాడు భయ్య. వీడింత నిబ్బాగాడని ఆ వీడియో చూసిన తర్వాతనే అర్థమైంది. వీడెంత నిబ్బాగాడో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి మామ, చిన్నగా బూతులు ఉంటాయి. మళ్ళీ ఏంటి బ్రో, జాకీలో ఉన్న ఆతుకు చెప్పు నీదో రోస్ట్, మళ్ళీ దానికి వేటా, మళ్ళీ క్యాప్షన్ లో బేవకూఫా బ్రో గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. సరే చూడు, మనం ఎప్పుడో చేసిన క్రింజ్ లో ట్రెండ్ రోస్ట్ కి మొన్న సుధీర్ గాడు మన మీద ఇలా రియాక్ట్ అయ్యాడు. ఆపేద్దాం అనుకున్నావు, కానీ ఎవడో ఒకటి నాకు ఏదో ఒక రీల్ పెట్టి నాకు ముడ్లు పెట్టి గెలుపుతావు. ఇదో రీల్ చూడండి. ఏడేంటి బ్రో ట్రోల్స్ అంటాడు, రోస్ట్లు అంటాడు, లౌడాలో క్రింజ్ ని ఫాలో అవుతాడు. మీరు అక్కడ సరిగ్గా వింటే ట్రోల్స్ అంటాడు, రోస్ట్లు అంటాడు, లవడాలో క్రింజ్ ని ఫాలో అవుతాడు. ట్రోల్స్ అంటాడు, రోస్ట్లు అంటాడు, లవడాలో క్రింజ్ ని ఫాలో అవుతాడు అని లవడాలో క్రింజ్ ని ఫాలో అవుతాడని నేను ఆ క్రింజ్ ని లవడా అంటే వీడది సరిగ్గా వినకుండా వచ్చి వీడిని నేను లవడా అని తిట్టాను అని వాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవడు లవడాగాడు? కాంప్లిమెంట్స్ కి ట్రోలింగ్ కి తేడా తెలియని ఎర్రిపోకేమో నువ్వు. కానీ మనం వీడి వీడియోస్ ని వేస్ట్ అని ఎప్పుడు అనలేదు, కానీ వాడి వీడియోలు వేస్ట్ అని వాడే చెప్తున్నాడు. సారీ అన్న, నా వీడియోలు వేస్ట్ అని నేను ఒప్పుకుంటాను. ఈడు ఎరుపు కాదనుకుంటే మరీ ఇంత ఎరుపులా ఉన్నాడేంటి? నా వీడియోలు వేస్ట్ అని నేను ఒప్పుకుంటాను. నువ్వు ఈ వీడియోలు ఎట్లుంటాయి? నా వీడియోలు ఎలా ఉంటాయో పక్కన పెట్టరా, నీ వీడియోలు ఎలా ఉంటాయో నేను చెప్పలేదు కదరా. ఈ వీడియోలు వేస్ట్ ఉంటాయని నువ్వే చెప్పుకుంటున్నావేంట్రా? దారుణం. ఎట్లుంటే తెలుసా అన్న వీడియోలు? సనాతన ధర్మం, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం, మన దేవుళ్ళ గురించి అన్ని బొట్లు పెట్టుకొని మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? దాని తర్వాత వీడియోలు ఏముంటాయి తెలుసా అన్నవి ఒకసారి చూడు. ఇగో నీకు మంచిగా చెప్తున్నా, నువ్వు ప్రమోషన్స్ ఆపేయి. ఆ 2 యాప్లు ప్రమోట్ చేయకు, నువ్వు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అరే తమ్ముడు నువ్వు ఆగు. చూసిరా ఏం మాట్లాడుతుండు? కింద తమ్ముడు అంట, పైన 2 చూపియొద్దంట. వీడు మనకు జ్ఞానం ఇస్తాడు, వీడి మాటలు మనం వినాలి. దేవుడి గురించి మాట్లాడతావు, మళ్ళీ ఎందుకు అమ్మాయిల గురించి గలీజ్ గా రీల్సా? అరే పిచ్చి పూక, నేను ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా గలీజ్ గా తిట్టి వీడియోస్ చెయ్యలేదురా, చెయ్యను కూడా. మళ్ళీ నేను ఎప్పుడు సనాతని అని చెప్పుకోలేదురా. దేవుడి పేరు వాడుకొని రీల్స్ కూడా ఎక్కడ చెయ్యలేదురా. చెయ్యనప్పుడు నువ్వెలా చేశానని కన్సిడర్ చేసుకొని రీల్ చేస్తావురా ఎర్రినా? ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. మేము మిమ్మల్ని ఎరుపుకుని చేయడం లేదు, మీరే ఎర్రిపుకులు. అంటే ఇప్పుడు బొట్టు పెట్టుకొని హిందువుల గురించి సంథింగ్ ఏదైనా ఇష్యూ జరిగితే వాయిస్ రైజ్ చేస్తే వాడు రోస్ట్లు కొట్టద్దా, బూతులు మాట్లాడొద్దా? చిన్నగా ఎర్రిపూక ఎక్కడ రాస్తుందిరా అది? నీ బ్రెయిన్ నీ కింద జీలో ఉన్నట్టుందిరా. లేదా తోడో రీల్ పంపిస్తే వీడి మీద చేద్దామని చెప్పి ఏది పడితే అది యాడ్ చేసి నువ్వే అన్ని అనుకొని తాగిన మత్తులో ఏది పడితే అది రాసుకొని రీల్ చేసినట్టుందిరా ఎదవా. అంటే ఏంట్రా, నువ్వు బొట్టు పెట్టుకోకుండా అమ్మాయిల మీద ఈవెన్ ఆంటీలను కూడా తమ్ముడు అని చెప్పి రీల్స్ చేసి రోస్ట్ చేస్తే తప్పు కాదు, నేను మాత్రం బొట్టు పెట్టుకొని రోస్ట్లు కొడితే తమ్ముడు అంటే తప్ప? నీకన్నా పెచ్చ పూకోడు ఎవడు ఉండడు. ఏమున్నా యూట్యూబ్ పెట్టుకోవాలి, 200 మైక్ పెట్టుకొని ప్రతి ఒక్కటి క్యారిమినాటి జూరాటే అయిపోతుంది ఈ మధ్య. మళ్ళీ ఈడు పెద్ద మున్నాబాయి, మరి మున్నాబాయి నల్ల పడారా రే. ఇప్పుడు 200 మైక్ వాడితే ఏమైందిరా? 200 మైక్ ఎవడు వాడొద్దా? అంటే అందరూ వేలకు వేలు పెట్టి మైక్లు వాడితేనే పెద్ద యూట్యూబర్స్ అయిపోతారా యదవా? అయినా నేను వాడేది 200 మైక్ అయితే కాదు మావా, బోయా M1 Pro 1500 మైక్ మావా. వేలకు వేలు కాకపోయినా నా బడ్జెట్ లో నాకు దొరికింది కాబట్టి నేను అది కొనుక్కొని వీడియోస్ చేసుకుంటున్నా మావా. అందరినీ అన్నిటినీ రోస్ట్ చేసా, నిన్ను ఇప్పటి వరకు చేయాలా. జస్ట్ నువ్వు ఫాలో అయిన ట్రెండ్ లో క్రింజ్ ని రోస్ట్ చేసా, దాంట్లో నిన్ను యాడ్ చేసా. నువ్వు నిన్నే చేశాను అనుకుంటే, నిన్నే లవడా అన్నాను అని నువ్వు అనుకుంటే నువ్వు లవడా కానివే బ్రో, లవడా కానివే. లోపలేం లేదు డొల్లా. ఏంట్రా ప్రతి ఓడు ధ్రువరాతి క్యారిమినాటి అయిపోతుండా 200 మైక్ పెట్టుకొని? ఎంకరేజ్ చేయరా, డిస్కరేజ్ చేయకు. నువ్వు కూడా ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలుసు. నేను నిన్ను 10K ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నారా. ఈరోజు 4 lakhs ఫాలోవర్స్. చిన్నగా సినిమాల్లో ఛాన్సులు రాగానే అంత గుద్దబలిపోయినరా నీకు? అయినా నీ సగం మంది ఫాలోవర్స్ గొర్రెలే. ఛానల్ పేరు ఏంది? రాడ్ రస్ట్. అరే అది రాడ్ రస్ట్ కాదురా, రాడ్ రోస్ట్. రోస్ట్ అని సరిగ్గా పలకడమే రాదు నీకెందుకురా ట్రోల్స్? అరే అయినా నాకు విషయం అర్థం కాదు, ఎవరికి రా భయపెడుతున్నావు? మళ్ళీ నా మీద రోస్ట్లు చేస్తే ఈసారి దొరికితే రెయిన్బో కిస్సేనా? అరే బరాబర్ దొరుకుతారా, రెయిన్బో కిస్ కాదు కదా, ఆ రెయిన్బో కిస్ వంగి నీ గుద్దకి నువ్వే పెట్టుకో. రోస్ట్ ని రోస్ట్ లా చూడడం మానేసి లవడాలో క్రింజ్ లో ట్రెండ్ ని లవడా అంటే నిన్ను లవడా అని తిట్టాను అని అన్నప్పుడే అర్థం చేసుకోవాలరా నువ్వు పెద్ద. చూద్దాం ఒకసారి అన్న రాడ్ రోస్ట్ ఎట్లా చేస్తాడు చూడండి. ఒక 10 మంది మొగలు వచ్చినప్పుడు తట్టుకోగలుగుతారు కానీ ఆడతారు. అన్న నువ్వు సారి ఎప్పుడు ఏందన్నా, అన్న నువ్వు సారి ఎప్పుడు ఏందన్నా, అన్నాను కింగ్ అన్న, అన్నాను కింగ్ అన్న. అరే ఎందుకురా? అయినా నేను 100 రోస్టులు చేశా, దాంట్లో నవీన్ గోల్డీ బాయ్ ఒక్క రోస్ట్ మాత్రమే ఎందుకు యాడ్ చేసావురా? అంటే వాడి సపోర్ట్ నీకు రావాలనా? వాడికి ఉన్న ఫాలోవర్స్ నిన్ను కూడా ఫాలో కావాలనా?
ఇదో రాడ్ రోస్టు. మళ్ళీ యూట్యూబ్ రోస్ట్ వీడియో యాడ్ చేసి ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళని అంటావేంట్రా? యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళని అనాలరా? ఎర్రిపుక. అయినా నేను ఒక్కనే రోస్ట్ చేసినట్టు నన్ను ఒక్కనే పట్టావేంట్రా? ఎస్కేఆర్ గారు చేశాడు, ముందుగా ఎస్టీపీ గారు చేశాడు. నేను ఒక్కరిని తగులుకుంటేనే తట్టుకోలేవురా నువ్వు. వాళ్ళని కూడా యాడ్ చేసావు అనుకో, ముగ్గురం తగులుకున్నాం అనుకో, కింది నుంచి నా రాడ్డులో ఉన్న రాడ్డు తీసుకొని పెట్టుకోవాల్సి వస్తుందిరా నీకు. ఎందుకంటే దాన్ని చెక్కేస్తే నీకు అది లూజ్ అయిపోద్ది. మళ్ళీ రాడ్డు కావాలి నీకు కిందికి జారిపోకుండా ఎదవా. ఏదో యూట్యూబ్ లో 10 నిమిషాలు వీడియో పెట్టి సొల్లు దిగడం కాదు బ్రో. ఏంటి సొల్లా నాది ఆగాగు, నేను చేసిన కాంటెంట్ చూపిస్తా ఆగు. లవ్ జిహాద్ మీద చేశా, ఎన్నో రిస్క్ టాపిక్స్ మీద చేశా, ఎక్స్పోజింగ్ వీడియోస్ చేశా, జనాలని ఫేక్ మాటలతో కథలు తెంగారు కదా ఫాలోవర్స్ కోసం, వాళ్ళ మీద చేశా, ఫన్నీ రోస్ట్లు చేశా. ఇన్ని చేశారా? కేవలం నవీన్ గోల్డీ బాయ్ ని చేసిన రోస్టే నువ్వు యాడ్ చేసావు. ఎందుకు? ఆయన సపోర్ట్ కోసం అండ్ ఆయన ఫాలోవర్స్ నిన్ను ఫాలో కావాలనా? ఎర్రిపూక. మళ్ళీ నువ్వు ప్రతి ఒక్కడు ధ్రువరాతి అయిపోతుండు అన్నావే, ఆ ధ్రువరాతి గారిని కూడా రోస్ట్ చేశా. జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు. అయినా నేను చేసిన రోస్ట్లు నువ్వు చేసి ఉంటే నీకున్న ఫాలోయింగ్ లో సగం ఫాలోయింగ్ నీకు అన్ఫాలో కొట్టేదిరా, హేట్రేడ్ వచ్చేదిరా. కానీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫాలోయింగ్ అండ్ రీచ్ నేను చేశారా? ఎందుకంటే నాకు రీచ్ అవసరం లేదురా, ట్రూత్ అవసరం. ఎర్రిపూక. 2 నిమిషాలు ఇప్పుడు నేను వంగబెట్టిన డ్రాయింగ్ లేలే అట్లా వేయాలి. ఏంట్రా నువ్వు టిక్ టాక్ లో ఉన్నప్పుడే నాలంటోళ్ళని ఒంగోబెట్టావా తమ్మానా? ఏడిసా విధవా. ఈడేంటి నిబ్బాకి ఎక్కువ అల్ఫాకి తక్కువ అన్నట్టున్నాడు. నువ్వు ఆ నత్తిగాడి తొర్రి పనిలోని రోస్ట్ చేసినట్టు అనుకుంటున్నావేంట్రా నన్ను రోస్ట్ చేయడం అంటే? ఒంగోబెడతావా రే? టిక్ టాక్ లో వీడియోస్ చేసే వాళ్ళని ఒంగోబెట్టినంత ఈజీ అనుకున్నావేంట్రా యూట్యూబ్ లో రోస్ట్ కొట్టే వాళ్ళని ఒంగోబెట్టడం అంటే? ఇన్స్టాలో ట్రోల్స్, యూట్యూబ్ లో రోస్టులు ఒక్కటి కాదు రే. అరే అర్థం చేసుకో మావా. అయినా అప్పుడు టిక్ టాక్ లో ఒంగోబెట్టిన వాళ్ళతో నన్నెందుకు పోలుస్తావురా? నేను టిక్ టాక్ ఎప్పుడు వచ్చినా అందరూ దాన్ని ఇన్స్టాల్ చేసుకొని కోట్లు లక్షలు సంపాదించిన నేను మాత్రం టిక్ టాక్ లో వీడియోస్ చేసే రకమైతే కాదురా. ఎందుకంటే నేను కొజ్జాగాని కాదు మీలాగా. ఏంట్రా మళ్ళీ స్టోరీలో గుద్దవల్పు చూపించావుగా? నేను మా బేబ్స్ ఫాలోవర్స్ నీ రోస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం, ఇది నీకు ఫ్రీ ప్రమోషన్ అని. అంత గుద్దబల్పు ఏంటి బ్రో నీకు? అంత ఫాలోవర్స్ ఉన్నారని? అరే నీకున్న ఫాలోవర్స్ లో సగం మంది లెఫ్టిస్ట్ గొర్రెనా కొడుకులరా. నీ గొర్రె ఫాలోవర్స్ వచ్చి నాకు కమెంట్ లో పెట్టినప్పుడే నాకు అర్థమైందిరా వాళ్ళు గొర్రెలని. వాళ్ళని పట్టుకొని బేబ్స్ అంట బేబ్స్. నిండు చంద్రుడు ఒకవైపు, ఈ ఎరుపు ఒకవైపు. ఏంట్రా మళ్ళీ నిబ్బా వార్నింగులు ఇస్తావు? ఎన్నిసార్లు ఇస్తావురా? ట్రోల్స్ రోస్ట్లు తక్కువ చేసావు, మళ్ళీ చేస్తే VPN ఆన్ చేసి హిస్టరీ తీస్తావా? నువ్వెంత VPN ఆన్ చేసి హిస్టరీ గుంజినా నీకు నా గురించి ఒకే పదం దొరుకుతుందరా. నేను చెడ్డోండే. గుద్ద చెక్కేశానని నువ్వు అనుకుంటున్నావురా, కానీ నాతో ఎట్టుకోకు మావా. నేను ఏం తక్కువ కాదు, నేను కూడా బ్లాస్ట్ చేస్తా. ఇది జస్ట్ 0.001% మాత్రమే కాన్సన్ట్రేట్ చేసిన వీడియో. మళ్ళీ నువ్వు నా మీద కాన్సన్ట్రేట్ చేసావు అనుకో, నెక్స్ట్ ఇంకా గట్టిగా ఉంటది. అండ్ మావా నాకు నీ మీద ఏమీ లేదు, దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకో వీడియో కూడా నీ మీద చాలా టైం తర్వాత చేస్తుండొచ్చు, ఒక రోస్ట్. దాన్ని మాత్రం ఫన్నీగానే చేద్దాం అనుకుంటున్నా. ఫన్నీగానే చేసేలా చూసుకో. థ్యాంక్స్, నమస్తే. వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.